హాయ్ గైస్, హౌ ఆర్ యు ఆర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు దిస్ న్యూ వీడియో. చాలా రోజుల తర్వాత ఒక వీడియో చేస్తున్నాను. సో ఈ యూట్యూబ్లో అంతా చిల్లరగా ఎక్కువ అయిపోయారు. సో దీన్ని కూడా ఒక రాజకీయం లెక్క చేస్తున్నారన్నమాట. సో దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మీరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. సో మనం ఇప్పుడు యూట్యూబ్లో ఒక ట్రెండింగ్ టాపిక్ ఉంది, ఏంటంటే బయ్యాస్ అని యాదవ్ అండ్ అన్వేష్. సో వీళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు మాటల యుద్ధం జరుగుతుంది. సో దాని గురించి మనం మాట్లాడుకుంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అన్వేష్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఆయన వీడియోలన్నీ చెక్ చేయండి. సో ఈయన క్యారెక్టర్ ఎలాంటిదంటే ఒక రకమైన కుళ్ళుబోతు అని చెప్పుకోవచ్చు. కుళ్ళుబోతు అంటే వీడికి ఎట్లా అంటే వాడి దగ్గర ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉంటారో వాళ్ళ కమ్యూనిటీలో కానీ నాకంటే బెటర్గా వీడియోలు చేస్తున్నారు, వీళ్ళ దగ్గర సబ్స్క్రైబర్లు బాగున్నారు అని అనుకుంటే ఆయన దగ్గరికి పోయి వెళ్ళి పెట్టుకొని గిచ్చి మరి కయ్యం పెట్టుకొని సబ్స్క్రైబర్లను ఉంచుకుంటాడు. వీడు వీకింది ఏం లేదు గైస్. మీరు ఈ ఛానల్లో స్టార్టింగ్ చూసినట్టయితే స్టార్టింగ్ వీడియో చూడండి. నేను ఇంక ఒక 50K 60K సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఈ ఛానల్ చూసుంటే. సో ఈ ఛానల్ బేసిక్ ఏముంటుందంటే అన్ని ఫేక్ థంబ్నెయిల్స్. ఎక్సెల్ బండి మీద పట్టుకొని నేను BMW బండి రైడ్ చేస్తున్నా అని చెప్పి ఎక్సెల్ మీద ఒకటి వీడియో ఉంటుంది. దాని థంబ్నెయిల్ ఏముంటుంది తెలుసా? BMW కార్, BMW బైక్, దాని మీద ఒక హైఫై బైక్ పెట్టుకొని దాని మీద కూర్చొని ఫోటోలు దిగిన ఏదో ఫేక్ది అది తీసుకొచ్చుకొని పెట్టుకొని ఈ లోపల ఓపెన్ చేసి చూస్తే ఏముంది ఎక్సెల్ బండి మీద రైడ్. నేనైతే పిచ్చి కామెంట్ పెట్టిన దానికైతే. సో అలాంటి చాలా ఫేక్ వీడియోస్, ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టి చేసుకునే. సో ఎంత చేసినా కానీ మనకి సబ్స్క్రైబర్స్ రావట్లే, వ్యూస్ రావట్లే అని ఏం చేసిందంటే, తర్వాత వీళ్ళు ఉమా తెలుగు ట్రావెలర్ అప్పుడు ఒక ఆఫ్రికాలో ఉన్నప్పుడు మంచిగా డెవలప్మెంట్, సబ్స్క్రైబర్స్ ఫటాఫట్ వచ్చి మంచిగా సబ్స్క్రైబర్స్ సంపాదించుకున్నాడు, పైసలు కూడా రెమ్యునేషన్ కొంచెం డబుల్ ఎక్కువ తక్కువ వచ్చింది. సో ఈ కుళ్ళుపోతాడు ఏం చేశాడు సో ఇప్పుడు ఏంటంటే మనకు సబ్స్క్రైబర్లు కావాలి. ఎట్లా కావాలి? ఎవరితో పంచాయతీ పెట్టుకుంటే మనకు సబ్స్క్రైబర్లు వస్తారు, జనాల మన దగ్గర తిరుగుతారు జనాలు, మనం ఒకటి ఉన్నామని తెలవాలి. ఎట్లా తెలవాలి అంటే ఇలాంటి చిల్లర పంచాలి అనమాట. సో ఉమా తెలుగు ట్రావెలర్ను పట్టిండు. సో వాళ్ళు ఏదో దాంట్లో జాయిన్ అయ్యారు, దీంట్లో జాయిన్ అయ్యారు అని చెప్పేసి నేను ఒంటరిగా చేస్తున్నా, నేను కష్టపడుతున్నా, బొంగు భోషణం అని చెప్పి బిల్డప్లు ఇచ్చి సో సబ్స్క్రైబర్లు చేంజ్ చేసుకున్నాడు. అలా దొక్కి పడేసాడు. మళ్ళీ తర్వాత రాజారెడ్డి మీద, తర్వాత రవి తెలుగు గమ్ము రవి అని వాళ్ళని ఏకి పడేసింది. ఇష్టం ఉన్నట్టు ఎంత పడితే అంత మాట్లాడి పాకిస్తాన్లో వెళ్ళామని చెప్పి అదని ఇదని. సో అట్లా వేయడం వల్ల మనకి దాదాపు ఒక 60-70 వేల సబ్స్క్రైబర్లు ఉంది. దాదాపు ఒక 4 lakhs 6 lakhs అట్లా సబ్స్క్రైబర్స్ వచ్చాను ఆ పంచాయతీ వల్ల. ఇంకా చాలామందితో ఇట్లా ఇప్పుడు వీడియోస్ పోవట్లేదు, నాకు పైసలు రావట్లేదు ఇలాంటివి అని అనుకున్నప్పుడు ఎవరి మీద పడుతుంది వాడి మీద గొడవ పెట్టుకొని వీడియోలు చేసి ఎట్లా మనం బతకాలి అన్న రకంగా అట్లా చేసిందనమాట. మీరు అబ్జర్వ్ చేయండి. ఆ ఛానల్ పోయి చూసుకున్నా కానీ మీకు స్టార్టింగ్ అన్ని ఫేక్ థంబ్నెయిల్స్, ఫేక్ వీడియోలు, పిచ్చి వీడియోలే ఉంటాయి. తర్వాత ఈ లొల్లి వల్ల కొంచెం అప్గ్రేడ్ అయ్యి కొంచెం ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు వచ్చి తర్వాత మంచి వీడియోలు ఏమైనా చేసిండేమో తెలియదు. ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా ఏం చేశాడు, మళ్ళీ బయ్యాస్ అమి యాదవ్కి 40 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు. బస్ 40 lakhs. ఇప్పుడు ఏమైంది? సో ఫస్ట్ వాళ్ళ పైన లొల్లి పెట్టడం వల్ల అదంతా ఏం జరిగింది, అదొక లెవెల్ వరకు యూజ్ అయింది. ఇప్పుడు ఎంత 14 lakhs 15 lakhs 12 lakhs 13 lakhs ఎంతో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఏంటి, సబ్స్క్రైబర్స్ ఆగిపోయారు. ఇప్పుడు ఛానల్ గ్రోత్ లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ? సో నాకన్నా కొంచెం పెద్దోని మీద పడితే మళ్ళీ వస్తాయని చెప్పి ప్లాన్ అనమాట. సో ఇప్పుడు ఏం చేసిండు, ఎవడున్నాడు అంటే బయ్యాస్ అని యాదవ్ దొరకబట్టాడు. సో నువ్వు బెట్టింగ్ యాప్స్ చేస్తున్నావని, ఫేక్ రైడ్లు చేస్తున్నావని. ఫేక్ రైడ్లు చేసుకుంటాడు, బెట్టింగ్ యాప్లు చేసుకుంటాడు. ఎవడు ఆయన ఇష్టం ఆయన ఏమైనా చేసుకుంటాడు, నీకేంది? నీదేదో నువ్వు చూసుకో. నీ ఛానల్ వేరే ఛానల్ డెవలప్ అవుతుందని చెప్పి ఆయన మీద అనవసరంగా బుద్ధి అవి చేసేది అవసరమా? సో ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అంటాను, మహేష్ బాబు థమ్స్అప్ యాడ్ చేస్తాడు, ఇంకెవడు యాడ్ చేస్తాడు, సినిమా హీరోలు మంచి యాడ్లు చేస్తున్నారు. దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు, కానీ చేస్తున్నారు వాళ్ళు. మరి ఎందుకు చేస్తున్నారు?
ఉం? డబ్బుల కోసం కదా, మరి వాళ్ళని ఎందుకు ప్రశ్నించు? ఇప్పుడు ఈ యూట్యూబ్లో ఇళ్ళ మీద ఎగబడుతుంది అంటే అలా సబ్స్క్రైబర్లు నీకు వస్తాయి. ఆ సబ్స్క్రైబర్లు రావడం వల్ల నువ్వు అంత కొంత ఇంకొంచెం సబ్స్క్రైబర్లు పెంచుకొని బాగుపడతావు అన్నమాట. ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు నడుస్తున్నాయి, అలా రావా బెట్టింగ్ యాప్? అన్నీ వస్తాయి. ఇప్పుడు ఎవరికి ఏదో అవసరం అనేది చూజ్ చేసుకునే నాలెడ్జ్ తెలివి ఏదో ఉంటుంది కదా మనకి. మనకి అవసరం అనుకుంటే చేస్తాం, అవసరం లేదనుకుంటే ఎందుకు చేస్తాం, చేయం కదా. సో ఇది అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు బైక్ షిప్పింగ్ చేసి ఈయన ఫ్లైట్లో వెళ్ళి అమెరికాలో రైడ్ చేస్తుందని చెప్పి, ఇప్పుడు పాసిబిలిటీ ఉన్న దగ్గర రైడ్ చేయడానికి ట్రై చేస్తారు. పాసిబిలిటీ లేదు, ఇప్పుడు నీకు ఇక్కడ ఎండు తర్వాత నెక్స్ట్ సముద్రం ఉంది అంటే సముద్రం మీదకి వెళ్ళి బండి తీసుకోవడం వల్ల అమెరికాకి పాసిబిలిటీ ఎక్కడ ఉందో అక్కడ వరకు చేస్తారు. మరి బైక్ రైడర్ అంటే వెంబడి బైక్ ఉంటుంది, కథాకారగా ఉంటుంది, నీళ్ళగా తోకతోండం లేకుండా ఒకటే బండికి ఏమంటారు ఫ్లైట్ ఎక్కి ఈ దేశానికి ఆ దేశానికి పోవడం, ఏమనంటే కాల్గల్స్ని వెంబడేసుకొని నువ్వు చూపించే వీడియోలు ఏంటి, ఎంత మంచి దేశానికి ఉపయోగపడే వీడియోలు అన్నీ మనం చేస్తున్నా ఏంటి? నువ్వు ఎక్కడికి పోయినా కదా నీ బుద్ధి, పైసలు బాగా ఎక్కువ అయిపోయినాయి. దాన్ని దీన్ని పట్టుకుంటాను, పోయిన కాడ ఒక తల పట్టుకొని ఆటగాడు అని చెప్పి ఇదాన్ని నేర్పించేది. మరి యూత్కి వాళ్ళేమో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు అంటున్నారు. సరే ఆ యూత్కి నువ్వు నేర్పించేది ఇదా? యూత్ బాగాలేకపోతున్నారు అంటారు. ఇప్పుడు నిన్ను చూసి ఎంతమంది ఇన్స్పైర్ అయ్యారు? ఇప్పుడు ఆటగాళ్ళు అని వాళ్ళ కెరియర్ పక్కన పెట్టేసి, సో అది కూడా ఆలోచించాలి కదా. సో ఫస్ట్ మనం ఎదుటోని అంటున్నాం అంటే మన గురించి మనం తెలుసుకోవాలి ఫస్ట్, ఓకేనా? సో అది లేకుండా సబ్స్క్రైబర్ లెవెల్ ఎక్కువ ఎవరికి ఎక్కువ ఉంటే ఆమె మీద పడతా, వాళ్ళని గెలుకుతా అంటే ఎవడో ఒకడు ఈ బల కొడతాడు. ఆ గుమా తెలుగు డ్రైవర్ వాళ్ళంటే కొంచెం మంచోళ్ళు అనుకుంటాం, మంచోళ్ళు మూసుకొని ఉన్నారు, కొంచెం ఏం అనుకోలేదు, ఏం అనలేదు. కానీ ఎవడన్నా నీకు గట్టోడు జరిగింది అనుకో, నువ్వు చేసే చిల్లరపు పంచాయతీలకి నీకు మ్యాక్సిమం ఉంటుంది. అట్లా చేయకు, ఎందుకంటే ఇప్పుడు నువ్వు చేసేది కూడా ఏం మంచిది కదా. 880 సబ్స్క్రైబర్లు సంపాదించుకుంటే జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు బ్రోస్. అందరూ చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, అందరికీ తెలిస్తే వాళ్ళకి నువ్వేం ఏదో చెప్పినంత మాత్రాన అంత గుడ్డిగా నమ్మి ఫాలో అయ్యేటోళ్ళు ఏం సబ్స్క్రైబర్లు అంత తెలియదు ఒకళ్ళు ఏం కాదు అని నేను అనుకుంటున్నా. సో అది మీకే వదిలేస్తున్నా గైస్. మీరు ఏమైనా ఉంటే కింద కామెంట్ పెట్టండి. ఆ గుండోని ఫ్యాన్స్ ఉన్నా కానీ పెట్టండి, పర్లేదు. థ్యాంక్ యూ.